జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి పునఃస్వాగతం. మనం ఇంతవరకు యోగ వాసిష్ఠ రామాయణంలో ఉపశమ ప్రకరణం పూర్తిగా విన్నాం. ఇప్పుడు నిర్వాణ ప్రకరణంలోకి అడుగు పెడదాం. ఈ తత్వజ్ఞానాన్ని ఉపదేశించే సమయంలో రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని ఒక చక్కటి ప్రశ్న వేశారండి. దాని ఫలితంగా వశిష్ఠ మహర్షి చూడాలా సికిధ్వజులు అనేటువంటి రాజదంపతుల గురించి చెప్పారు. అయితే రామచంద్రమూర్తి ఏమడిగారో మనం తెలుసుకుందాం. గురుదేవ, శరీరం ఉద్భవించిన తర్వాత, అంటే శరీరం మనం ధరించిన తర్వాత ఆది వ్యాధులన్నీ కూడా వస్తున్నాయి. ఆది వ్యాధులు అంటే మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు. ఇవి రెండు కూడా దేని వలన వస్తున్నాయి, దేని వలన నశించిపోతాయి, ఏ కారణంగా వస్తున్నాయి, ఏ కారణంగా నశింపజేసుకోగలుగుతాము, మూలం ఏంటో తెలిస్తే మనం చక్కగా రాకుండానే ఆపుకోగలుగుతాం. ఇందులో శారీరక మానసిక వ్యాధులు ఈ రెండు కూడా దుఃఖానికి కారణాలే. ఏది కూడా, ఏ వ్యాధి కూడా ఆనందాన్ని ఇవ్వదండి. ఏదో శుభకార్యాలు జరగటమో, లేకపోతే అనుకోకుండా సంపాదన రావటం వల్ల ఆనందం వస్తుంది, కానీ దుఃఖాలు బాధలు వస్తే ఎవరికీ ఆనందం ఉండదు. అయితే శారీరక మానసిక వ్యాధులు రెండూ కూడా మనకి దుఃఖ కారణమే అని చెబుతున్న సందర్భంలో ఈయన ఏం చెప్పారో తెలుసా? రెండింటినీ కూడా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. శ్రీరామ, ఏదైతే దేహ సంబంధమైనటువంటి వ్యాధి వస్తుందో, దుఃఖం వస్తుందో, అది వ్యాధి అంటారు. వాసనామయమైనటువంటి మానసికమైనటువంటి దుఃఖం ఏదొస్తుందో దానిని ఆది అంటారు. అందుకే ఆది వ్యాధులు అంటారు. ఏదైనా కూడా మనసుకు కలిగినా, శరీరానికి కలిగినా కూడా పూర్తిగా అవి రాకుండా నివృత్తి మార్గాన్ని ఆలోచించగలిగినప్పుడే మనకి రెండింటి నుంచి కూడా నివృత్తి కలుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని నివృత్తి చేసుకోవడానికి చూడాలా సికిధ్వజులు అనేటువంటి రాజదంపతులు ఏ విధంగా ప్రయత్నం చేశారో నీకు ఆ విషయాన్ని చెబుతాను, సావధానంగా విను అంటూ చక్కగా చెప్పారు. ఆ ఇద్దరి యొక్క కథని మనం విందాం. మాళవ దేశానికి రాజైనటువంటి, అంటే ఉజ్జయిని పట్టణానికి రాజైనటువంటి మాళవ దేశాల్లో మాళవ దేశ రాజధాని ఉజ్జయిని పట్టణానికి సికిధ్వజుడు అనేటువంటి రాజు ఉండేవారు. ఆయన భార్య చూడాల. ఇద్దరు చాలా ధర్మపరులు, భక్తిపరులు, దైవభక్తి పరులు. వారు చాలా ఏళ్ల పాటు సుఖ సంతోషాలతో ఆనందంగా రాజ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. చాలా ఏండ్లు గడిచిపోయాయి. చాలా ఏండ్లు గడిచిపోయిన తర్వాత ఒకరోజు వారు ఉభయులు కలిపి ఈ విధంగా సంభాషించుకున్నారు. చూడాలా, చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు కూడా నేను నువ్వు కూడా అనేక రకాలైనటువంటి భోగాల్ని అనుభవిస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు అనుభవించాము, ఇంతకుముందు రోజు అనుభవించాము, రేపు కూడా అనుభవిస్తాము, కానీ తృప్తి పొందుతున్నామా? ఇక చాలు అనేటువంటి భావం ఏమైనా వస్తుందా? అసలు మన మనస్సు ఇంకా యవ్వన అవస్థలోనే ఉండిపోయి కోరికలను కోరుకుంటోంది. మరి శరీరము, ఒక్కసారి మన శరీరాన్ని మనం పరిశీలన చేసుకుంటుంటే వృద్ధాప్యపు ఛాయలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే
ఇక వ్యర్థ శరీరంగా మారేటువంటి దశ వచ్చేస్తోంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా భోగవాంఛాలనే మనసు కోరుకుంటోంది. దీనివల్ల మనం ఎత్తిన ఈ జన్మకి సార్థకత మనకి లభిస్తుందా అని ఎప్పుడైతే వారి ఉభయులు కూడా సంభాషించుకున్నారో స్త్రీకి భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఎందుకంటే అన్ని బాధ్యతలు వదిలేసి నిర్విరామంగా దైవధ్యానం చేసుకునేటువంటి శక్తి స్త్రీ తలుచుకుంటే చక్కగా చేసుకోగలదు. పురుషుడికి అంత అవకాశం లేదు. పురుషుడికి చాలా తాపత్రయాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, భారాలు ఉంటాయి. కానీ స్త్రీ వదిలించుకోగలదు. ఆ విధంగానే ఇక్కడ చూడాలా. మహారాజు గారికి ప్రణామం చేసి రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప పండితులందరినీ కూడా పిలిపించుకొని, పండితులారా, నా మనస్సు దైవధ్యానం వైపు మళ్ళుతోంది. ఏ విధమైనటువంటి శాస్త్రాల్ని అభ్యసిస్తే, ఏ విధమైనటువంటి యోగాభ్యాసాలని చేస్తే నేను పూర్తిగా ఈ మానసిక స్థితిని దైవం వైపు పంపించగలను, ఈ బాహ్య సంచారం నుంచి తగ్గించగలను, నివృత్తి మార్గం వైపు నడిపించగలను, ఆ విషయాన్ని నాకు చెప్పండి అని ఆవిడ చక్కగా అడిగారు. శాస్త్రవేత్తలందరూ కూడా వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు అనుభవించింది నేర్చుకున్నదంతా కూడా ఆ మహారాణికి చెప్పారు. మహా తెలివైంది, స్వతహాగా కూడా జ్ఞానవంతురాలు. ఆ కారణంగా ఆవిడ వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రార్థాన్ని పూర్తిగా గ్రహించి తాను కూడా ఆ ప్రయత్నంలోనే పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఆవిడ తక్షణమే పూర్తిగా మనసుని నివృత్తి మార్గం వైపు నడిపించడం మొదలుపెట్టింది. దానికోసమని ఆవిడ అనేకసార్లు ఈ విధంగా ఆలోచించింది. అసలు ఈ సంసారం ఎలా వచ్చింది, ఎవరికి ఈ సంసారం మీద మోహం కలిగి ఉద్భవించింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది అసలు జడమైందా, తెలివిలేనిదా, వద్దంటే వదిలేసుకోగలమా, ఈ సంసార ప్రవృత్తి ఏమిటి, నాకుగా నేను కోరుకున్నానా, తెలియకుండా నన్ను చుట్టబెట్టుకున్నటువంటి ఈ సంసారం నుంచి నేను ఏ విధంగా బయటికి రావాలి అనేటువంటి ఆలోచన చేసి చివరికి ఆవిడ తనను తానే పూర్తిగా ధ్యానంలోకి తీసుకువెళ్ళిపోయింది. నిజానికి రామ సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చినా కూడా మన కృషి లేకపోతే ఏమీ చేయలేరు. అదేవిధంగా ఆవిడ స్వయంగా ఆలోచించుకుంటూ పూర్తిగా ఆత్మజ్ఞానం వైపు తన మనసుని మళ్లించుకొని ఆత్మలోనే లగ్నం అయిపోయింది. ఎంత గొప్పగా వెళ్ళిపోయిందంటే ఆవిడ చివరికి అప్రయత్నంగానే ఆకాశ గమనాన్ని కూడా పొందేటువంటి స్థితి ఆవిడకు వచ్చేసేసింది. ఆవిడ తన గృహంలో నడుస్తున్నా, కూర్చున్నా, నుంచున్నా, తిన్నా, మాట్లాడినా కూడా మనసు నిర్వికల్పం అయిపోయి ఉండేది, నిర్మలమైపోయి ఉండేది. ముఖం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేది. ఇలా ఉన్నటువంటి చూడాలని భర్త అయినటువంటి చికిత్స ఒకరోజు అడిగారు, మహారాణి, మీ మొహం ఈ మధ్య చాలా తేజోవంతంగా వెలుగుతూ ఉంది, దానికి కారణం ఏంటి అంటే, ఆమె మహానుభావ, ఎప్పుడైతే మనం నివృత్తి మార్గం వైపు నడవాలి అని అనుకున్నామో అప్పుడే పండితుల ద్వారా నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్న శాస్త్రజ్ఞానాన్ని బట్టి నేను పూర్తిగా ధ్యానంలోకి అడుగుపెట్టేశాను. ఆ ధ్యాన మార్గాన్ని నిలబెట్టుకోవడానికే సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను ప్రయత్నం చేస్తూ సాధించుకున్నాను అని ఆవిడ చాలా చక్కగా చెప్పారండి. మహారాజా,
ఇప్పుడు నాకు నేను నాది అనేటువంటి మోహం లేదు. ఆత్మకి జనన మరణాలు లేవు. ఏ ఆత్మకై మనం పరితపించాలో నాకు తెలిసింది. కాబట్టి స్వర్గ నరకాల గురించి కానీ, సుఖ దుఃఖాల గురించి కానీ, బంధాల గురించి కానీ నాకు ఎలాంటి ఆలోచన లేదు. మూలము నాశనం అయిపోయింది. కాబట్టి పూర్తిగా ఆత్మ వైపే నా మనస్సు పయనిస్తూ ఉంది. నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను. ఈ కారణంగానే నా నిజ రూపాన్ని నేను తెలుసుకోగలిగాను. బాహ్యమైనటువంటి ఈ శరీరాన్ని కాదు, అంతరంగంలో ఉన్న ఆ పరమేశ్వరుని నేను చూడగలుగుతున్నాను. ఆ జ్ఞానజ్యోతి వెంటే నేను నడుస్తున్నాను అంటూ ఆమె చాలా ఆనందంగా చెప్పిందండి. ఈ కారణంగానే సృష్టిలో ఉన్న సమస్త సంపద నాయందే ఉన్నంత ఆనందంగానే ఉన్నాను అని చూడాలా సికిద్ధజనకు చెప్పింది. ఇందుకే అన్నాను, స్త్రీకి ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఇదే. ఆవిడకి సంసార బంధాలన్నీ అయిపోయాయి. ఎప్పుడైతే భార్యాభర్తలు సంభాషించుకున్నారో ఆవిడ రాజ్యపాలన అవసరం భార్య ఈయనకి లేదు. రాజ్యాన్ని పాలించే భారం బాధ్యత ఆయన అంతా కూడా సికిద్ధజుడికి ఉంది. ఆయనకి ఆయన పిల్లలు ఎలా చేస్తున్నారో అని చూసుకుంటున్న బాధ్యత సికిద్ధజుడికి ఉంది. ఈవిడికి ఆ తాపత్రయం ఏం లేదు. అందువల్ల నిర్మలంగా ధ్యానం చేసుకుంటూ ఉండిపోయింది. ఇదంతా చూసినటువంటి సికిధ్వజుడు ఒకరోజు ఇలా అనుకున్నాడు, ఆహా, ఏనాడైతే ఆ భగవంతుని గురించినటువంటి జ్ఞానం మనకి కలిగిందో ఆనాటి నుండి కూడా నీవు నివృత్తి మార్గం వైపు వెళ్ళావు, సాధించుకోగలిగావు. నేను కూడా నా మనసుని పూర్తిగా దైవదత్తం చేయాలి అనుకున్నాడు. చాలా కాలం ప్రయత్నం చేశాడు. కానీ తాను రాజ్యాన్ని వదులుదామనుకున్నా, తాను బంధాల్ని వదులుదామనుకున్నా ఆ బంధాలు బాహ్యమే అయ్యాయి, కానీ మనసులో అవి తొలుస్తూనే ఉన్నాయి. అవి రాజుని అంటి వదిలిపోలేకపోయాయి. రాజు కూడా మానసికంగా వాటిని వదలలేకపోయాడు. చివరికి విసిగి వేసారి ఆయన ఒక అర్ధరాత్రి వేళ రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయన హాయిగా వెళ్ళిపోయారు. చూసారా, ఒక్కోసారి ఇది చాలా వాస్తవం అండి. మనకిగా మనం వదులుకోలేనప్పుడు దూరంగా పెడితే కొంతైనా వాటికి దూరంగా ఉండగలిగితే మన మనసు దైవం వైపు పెడుతుంది. ఇది అవాస్తవం కాదండి. మనం పిల్లలందరితో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ పళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అదే దృష్టి మనకు ఉంటుంది. కానీ మన పిల్లలు దూరదేశాల్లో ఉన్నప్పుడు ఏదో టైంలో ఒకసారి ఫోన్ చేస్తాం, బాగున్నావా, తిన్నావా, వెళ్ళావా అనుకుంటాం, ఆపేస్తాం. 24 hours వాళ్ళ మీద దృష్టి ధ్యానం ఉండదు. అంటే మనకి తెలుసు వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలరని, ఎదుర్కొన్నా ఉంటే దిక్కుమాల తాపత్రయం మనకి. అంటే అలాని దూరంగా వెళ్ళిపోమని కాదు. ఇప్పుడు అదే చెప్తుంది, చూడాలా. దూరంగా వెళ్ళిపోయావు కానీ శరీరాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయావు, మనసుని కాదు అని చెప్తుందనమాట. ఇది అందుకోసమే ఇది చాలా గొప్ప కథ. దీనిని రమణ మహర్షి పదే పదే చెప్పేవారు అందరికీ. ఈ చూడాల సికిధ్వజ కథ ప్రతివారు వినాలి, అలవర్చుకోవాలి అని రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి గారు ఎన్నోసార్లు చెప్పారండి. ఆ అద్భుతమైన కథలోకి మనం అడుగు పెడుతున్నాము. వచ్చే సంచికలో సికిధ్వజుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడో తెలుసుకుందాం. జై శ్రీరామ్. దయచేసి నిర్వాణ ప్రకరణం చివరి భాగాల్లోకి వచ్చేసాము. చాలా క్లుప్తంగా వీటిని వివరించి నేను ముగిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.